హాయ్ హలో అండి, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు సునంద కలెక్షన్స్ అండి. ఇవాళ మన సునంద కలెక్షన్స్లో వచ్చేసరికి ఆడవాళ్ళకు ఒక ఇంట్లో ఉండే ఆడవాళ్ళకు ఒక రూపాయి కూడా పెట్టుబడి లేకుండా డబ్బులు సంపాదించడం ఎలా అనే విషయం నేను చెప్తామని వచ్చానండి. మీకు జస్ట్ ఒక 5 టిప్స్ అయితే ఉన్నాయండి నా దగ్గర, మీతో షేర్ చేసుకుందామని చెప్తున్నాను. మన ఇంట్లో ఉండే ఆడవాళ్ళు ఖాళీగా ఉంటాం కదండి, ఖాళీగా ఉండి ఒక రూపాయి సంపాదించుకోవాలంటే సంపాదించుకోవచ్చండి. మనం లేచిన దగ్గర నుంచి అన్ని మగవాళ్ళ మీద ఆధారపడకుండా మనకు నచ్చిన మనకు ఉన్న వాటితో మనకు ఉన్న స్కిల్తో అయితే మనం అయితే కొన్ని అయితే చేసుకోవచ్చండి. ఫస్ట్దండి, మనం ఎంతో కొంత చదువుకొని ఉంటాం కదండి, దాన్ని అయితే మనం ప్రైవేట్ ట్యూషన్స్ అయితే పెట్టుకోవచ్చండి. ప్రైవేట్ ట్యూషన్స్ పెట్టుకొని మన అపార్ట్మెంట్ కానీ ఇంటి పక్కన కానీ ఇంటి ఎదురు కానీ ఎక్కడో ఒకరు ఎవరో ఒకరు ఉంటారు కదండి, ఒక నలుగురిని పిలిచి ఒక 2 అవర్స్ కదా, ఒక 2 అవర్స్ దానికి కేటాయించి ట్యూషన్ అయితే చెప్పుకోవచ్చండి పిల్లలకి. సెకండ్ థింగ్ వచ్చేసరికి మనం ఒక యూట్యూబ్ ఛానల్ అయితే ఓపెన్ చేసుకోవచ్చండి. నేనైతే ఒక యూట్యూబ్ ఛానల్ అయితే ఓపెన్ చేశానండి. మీకు జస్ట్ ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయాలంటే ఈ రోజులో ఆండ్రాయిడ్ మొబైల్ ఉంటే చాలండి. ఒక ఆండ్రాయిడ్ మొబైల్ ఉండి మీకు ఒక ఈమెయిల్ ఐడి, ఈమెయిల్ పాస్వర్డ్ ఉంటే చాలండి. మనం అయితే ఒక ఛానల్ అయితే ఈజీగా ఓపెన్ చేసేసుకోవచ్చండి. ఓపెన్ చేసి అయితే మనం అయితే వీడియోస్, మనకు ఏదో ఒక స్కిల్ ఉంటుంది కదా, ఆ ఏదో ఒక స్కిల్ని బేస్ చేసుకొని అయితే మనం ఏదో ఒక వీడియో అయితే అప్లోడ్ చేసి ఎవ్రీడే కానీ 3 డేస్కి ఒక మన షెడ్యూల్, కుదిరిన షెడ్యూల్ బట్టి మనకైతే వీక్లీ 1 వీడియోను, 3 డేస్కి ఒకసారి వీడియోను అలా మనం పోస్ట్ అయితే చేసుకోవచ్చు. యూట్యూబ్ ఛానల్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు, వంటలు చేయొచ్చు, న్యూస్ చెప్పచ్చు, కథలు చెప్పచ్చు, ఇలా ఏవైనా అయితే మనం ఛానల్ అయితే ఓపెన్ చేయొచ్చండి. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే, మనమైతే ఎఫిలేట్ మార్కెటింగ్, ఇప్పుడు మీషోలో ఒకటి ఉందండి ఎఫిలేట్ మార్కెటింగ్, నెక్స్ట్ ఫ్లిప్కార్ట్లో ఉందండి, అమెజాన్లో ఉందండి. మనం మూడిట్లో ఏదో ఒకటి ఎంచుకొని దానిలో ఎఫిలేట్ మార్కెటింగ్ అయితే పెట్టుకోవచ్చు. మనం అయితే థింగ్స్ అయితే తెచ్చుకోవసరం లేదండి. మనం ఎఫిలేట్ మార్కెటింగ్ ఓపెన్ చేసి దానిలో ఈమెయిల్ పాస్వర్డ్ లాగిన్ అయ్యి మనకు తెలిసిన వారికి షేర్ చేస్తూ రోజు మన వాట్సాప్ వీడియోస్లో కానీ వాట్సాప్ స్టేటస్లో కానీ పెట్టుకొని మనమైతే అలా అయితే సేల్ చేసుకోవచ్చండి. అది కూడా ఒక విధంగా సేల్ చేసుకోవచ్చండి, ఎఫిలియేట్ మార్కెటింగ్ అండి. నెక్స్ట్ మీషోలో వచ్చేసరికి కొత్తగా కంటెంట్ క్రియేటర్ అని ఒకటి వచ్చిందండి. మీషోలో అయితే మనమైతే శారీస్ కానీ మనకు నచ్చిన ప్రొడక్ట్స్ అయితే బుక్ చేసుకొని మనమైతే ఒక కంటెంట్ చేయొచ్చు. కంటెంట్ చేసి దాని మీద అంటే కంటెంట్ రివ్యూ ఇచ్చి మళ్ళీ మనం మీషోలో అయితే రిటర్న్ పెట్టేయచ్చు దాన్ని. అది కూడా ఒకటి ఉంటుందండి. అండ్ ఫోర్త్ వన్, మనం అయితే మిషన్ అయితే మన ఇంట్లో ఉండేటట్టయితే మిషన్ కూడా యూజ్ చేసుకోవచ్చండి. మిషన్ కూడా మనం వాడుకొని మనం అయితే డబ్బులు అయితే సంపాదించుకోవచ్చండి. బ్లౌజెస్ కుట్టచ్చు, ఏవైనా మనం మిషన్ ఉంటే ఏదైనా రూపాయి మన దగ్గరికి వస్తుంది కానీ రూపాయి పోదండి. ఏదైనా మనం చెయ్యాలి అని ముందుకెళ్తే పట్టుదలతో ఉండి ఏదైనా వదలకుండా చేస్తే బాగానే ఉంటుందండి. ఇవైతే బాగానే ఉంటాయండి. నెక్స్ట్ కొంతమందికి అయితే పికిల్స్ చేయడం వచ్చండి. మనం అయితే ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా, వాటితో పికిల్స్ చేసుకోవచ్చు. పికిల్స్ చేసి తయారు చేసుకోవచ్చు, మన షాప్స్కి అయితే వేసుకోవచ్చు, మన ఇంటి పక్కన వాళ్ళు కానీ అలా కానీ ఎవరికైనా ఇచ్చుకోవచ్చు అండి. అది కూడా ఒక బిజినెస్ చేసుకోవచ్చు అండి. మనం ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అని అంటే మనం ముందుకు వెళ్ళాలండి. రేపు ఎల్లుండి అలా ఉంటే వెళ్ళిపోతూ ఉంటాయండి. డేస్ అయితే వెళ్ళిపోతూ ఉంటే మనం అయితే ఏది సాధించలేమండి. ఏదో ఒక స్టెప్ ముందుగా ఇవాళ స్టార్ట్ చేద్దామని అనుకుంటే ఇవాళే స్టార్ట్ చేసి ముందుకెళ్ళామనుకోండి, మనకి ఏదో ఒకటి రీజన్ దొరుకుతుంది. ఇంట్లో ఉండి ఏం చేస్తామండి, జెంట్స్ మీద ఆధారపడకుండా మన పాకెట్ మనీ కోసమన్నా జస్ట్ అలా ఏదో ఒకటి మనం స్టార్ట్ చేసి సంపాదిస్తే వాళ్ళకి కొద్దిగా హెల్ప్గా ఉంటాం కదా. మనం ఖర్చులకు కానీ అడగటానికి కానీ చేసుకోవడానికి కానీ మన పిల్లలకి ఏదైనా రూపాయి ఖర్చు పెట్టుకోవడానికి కానీ మనం రూపాయి సంపాదించామనుకోండి, ఏదైనా వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుంది, మన ఫ్యామిలీకి మనం సపోర్ట్ చేసినట్టు ఉంటుందండి. కొంతమందికి అయితే బ్యాంగిల్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రెజెంట్ ట్రెండ్ అయితే థ్రెడ్ బ్యాంగిల్స్ ట్రెండ్ నడుస్తుంది కదండి. మనం థ్రెడ్ బ్యాంగిల్స్ అయితే చేసుకోవచ్చు అండి. థ్రెడ్ బ్యాంగిల్స్ చేసుకొని దానికి తగ్గ మెటీరియల్స్ తెచ్చుకొని పెట్టుకొని ఇంట్లో ఉండే చేసుకొని మీరు షాప్స్కి వేసినా, మనకు తెలిసిన వాళ్ళకి ఇచ్చినా కూడా మనం అలా కూడా సేల్ చేసుకోవచ్చు అండి. జస్ట్ ఒక ½ an hour దానికోసం కేటాయిస్తే రోజు మొత్తం మీద చాలా సింపుల్గా అయితే మనం అయితే సంపాదించుకోవచ్చండి. ఈ నా వీడియో ఎవరికైనా ఇన్స్పిరేషన్ అని ఒక్కలైనా జస్ట్ ఇన్స్పైర్ అయ్యి నా వీడియో చూసి ఎవరికైనా ఏదైనా చేయాలి అని అనిపిస్తే వెంటనే థ్రెడ్ బ్యాంగిల్స్, తర్వాత ఇంకోటి రెజిన్ ఆర్ట్ అవుతుందండి. రెజిన్ ఆర్ట్లో కూడా మనం ఏదైనా చేసుకోవచ్చండి. మనం ఏదైనా సెట్ అయ్యి ముందుకెళ్తే ఇప్పుడు రెజిన్ ఆర్ట్స్ కానీ అవి కానీ కిట్లు మనకు మీషోలో అయితే దొరుకుతున్నాయండి. మీషోలో దొరుకుతున్నాయి, ఫ్లిప్కార్ట్లో అయితే దొరుకుతున్నాయి. రెజిన్ ఆర్ట్ కిట్ జస్ట్ ఒక 1500 మనం ఇన్వెస్ట్ చేసినా అలా కూడా తీసుకొని కిట్ తయారు చేసుకోవచ్చు. నెక్స్ట్ క్యాండిల్ మేకింగ్ కూడా చేసుకోవచ్చు. అలా ఏవైనా మనం స్టార్ట్ చేస్తే ముందు
ట్రై చేసి ముందుకెళ్తే ఒకసారి గివ్ అప్ ఇవ్వకుండా మనం ట్రై చేస్తూ ఉంటే ఏదో ఒకటి చేయొచ్చండి. ఏదో ఒకటి చేసి మనం ఏదో ఇంట్లో ఉన్న జెంట్స్ ఉంటారు కదండి, నువ్వేం చేస్తావు, ఇంట్లో ఉంటావు, ఖాళీ కూర్చుంటావు, సంపాదించలేవు, నీకేం పని, నీకేమి అంటారు కదా. కాబట్టి అలాంటి మాట అనిపించుకోకుండా మనం కూడా ఒక రూపాయి సంపాదిస్తే వాళ్ళ ముందు కూడా మనకి డిగ్నిటీ అయితే ఉంటుందండి. డిగ్నిటీ అయితే ఉంటే మనకైతే ఒక గౌరవం అయితే వస్తుందండి. ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని వీడియోస్ కావాలంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. సునంద కలెక్షన్స్ అండి నా ఛానల్. సబ్స్క్రైబ్ చేయండి. మీరు మరిన్ని వీడియోస్ కోసం నేను నెక్స్ట్ డే అయితే మళ్ళీ ఇంకో వీడియో పెడతాను. అండ్ నెక్స్ట్ ₹1 కూడా పెట్టుబడి లేకుండా ఏంటంటే చేతి పని ఉంటుంది కండి, బ్లౌజెస్ కుడతారు కదా, ఆల్రెడీ బ్లౌజెస్ కుట్టే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కింద అయితే మనకి చేతి పనికి అయితే ఇస్తారండి. చేతి పనికి అయితే ఇంత అమౌంట్ అయితే, బ్లౌజ్కి ఇంత అమౌంట్ అయితే ఇస్తారు. మనం ఎవరైనా మెషిన్ వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటే వెళ్ళి అడిగి తెచ్చుకుంటే మనకైతే ఇస్తారండి. అది ప్లస్ ఇప్పుడు కొత్తదైతే నడుస్తుందండి, బ్లౌజ్ పీసెస్ అయితే మిషన్ వాళ్ళు అయితే కట్ చేసి ఇస్తారు. మనం అయితే అవి స్టిచ్చింగ్ మిషన్ ఉంటే కనుక స్టిచ్చింగ్ చేసేసి మనం అయితే రిటర్న్ ఇచ్చేసేస్తే కనుక వాళ్ళైతే మనకి పర్టికులర్ అమౌంట్ అయితే ఇస్తారండి. మీకు మరిన్ని వివరాలు అయితే నాకు తెలిసినవన్నీ అయితే మీకైతే షేర్ చేశానండి. ఇందులో ఎవరైనా ఏదైనా ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మనం స్టార్ట్ చేసి ముందుకెళ్తే అండి మన లైఫ్ లాంగ్ కానీ గివప్ ఇవ్వకుండా ఏదైనా ట్రై చేస్తూ ఉంటే మనకైతే బాగానే ఉంటుందండి. ఇంతటితో బాయ్ అండి. ఈ వీడియో ఎవరికైనా నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే నేనైతే మరిన్ని వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. మీరు మరిన్ని వీడియోస్ చూసి మీకు యూస్ఫుల్ అయిన థింగ్స్ చూసి లైఫ్లో ముందుకు వెళ్ళటానికి అయితే మీకైతే యూస్ఫుల్ ఉంటుందండి. బాయ్ అండి. నమస్తే అండి.